ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఆందోళనకు దిగింది. పంజాబ్లో పేపర్ లీక్ మాఫియాకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు ఆందోళన చేస్తోంది బీజేపీ. ఆప్ కార్యాలయం, కేజ్రీవాల్ నివాసం ముందు భారీగా పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్లో జరిగిన వరుస పరీక్షల పేపర్ లీక్ వివాదాలపై బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్లలో ఫార్మసీ పరీక్షలు, బాబా ఫరీద్ యూనివర్సిటీ పరీక్షలు సహా సుమారు 6 ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. పంజాబ్ పేపర్ లీక్పై సమాధానం చెప్పాలి అంటూ బీజేపీ శ్రేణులు ఆప్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అక్రమాల వల్ల దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కార్యకర్తలు అంటున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీసు వద్దకు బీజేపీ శ్రేణులు భారీగా తరలి వస్తుండటంతో ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు అక్కడ భారీగా మోహరించాయి. ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు కార్యాలయం చుట్టూ బలమైన బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో మరొక ఆందోళన మొదలైంది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆందోళన పంజాబ్లో పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఆందోళన. ఈ ఆందోళనకు సంబంధించి స్పష్టంగా మనం చూడొచ్చు ఏ విధంగానైతే బీజేపీ, ఢిల్లీలోని బీజేపీ ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు భద్రతా బలగాలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు మోహరించాయి. గత వారం కింద ఏ విధంగానైతే ఒకవైపు అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులకు పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక టెన్షన్ చూడొచ్చు. ఏ విధంగానైతే పోలీసులు మళ్ళీ అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా పంజాబ్లో పేపర్ లీకేజ్ జరుగుతుంది. అక్కడ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. సో ఈ విషయంలో భగవంత్ మాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా భగవంత్ మాన్తో పాటు విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా కేంద్ర భద్రతా బలగాలు, పారామిలిటరీ ఫోర్స్ ఏ విధంగానైతే రంగంలోకి దిగిందో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫిరోజ్ షా రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేసేశారు. అంటే ఒకవైపు బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య ఎటువంటి ఆందోళనలు జరిగినా అది మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందంటూ పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఈ రోడ్డునే బ్లాక్ చేశారు. రోడ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రోడ్డు బ్లాక్ చేసి ఒకవైపు ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆందోళనకారులకు ఆపేందుకు, నిలువరించేందుకు మాత్రం కేంద్ర భద్రతా బలగాలు భారీగా ఇక్కడ మోహరించాయి. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనం సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఒకవైపు టియర్ గ్యాస్కు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, దాంతోపాటు సిఆర్పిఎఫ్, మరోవైపు ఇతర కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు సైతం స్పాట్కు చేరుకుంటున్నారు. సో దానికి అనుగుణంగానే ఢిల్లీ పోలీసులు పర్యవేక్షణలో ఒకవైపు కేంద్ర భద్రతా బలగాలు సైతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండు వైపులా అంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ముందున్నటువంటి సిచ్యువేషన్. రెండు వైపులా కూడా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు భద్రతా బలగాలు అంటే ఏ విధంగానైతే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి చర్చ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ కవచాలు ఏమయ్యాయంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో హెల్మెట్స్, దాంతోపాటు బాడీ గార్డ్స్ అంటే వాళ్ళు ఏ విధంగానైతే చెస్ట్ ప్రాంతంలో ఎటువంటి గాయాలు కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ కవచాలన్నింటినీ కూడా ఇక్కడ బాడీ గార్డ్స్ను రెడీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి
సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎటువంటి ఆందోళనైనా తాము హ్యాండిల్ చేస్తామన్నట్టుగా లాఠీలు చేతబూని ప్రస్తుతం అయితే పోలీసులు కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఫిరోజ్ షా రోడ్ బ్లాక్ చేయడమే కాకుండా మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక స్పాట్కు చేరుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం చూడొచ్చు. ఏ విధంగానైతే బీజేపీకి సంబంధించి ప్రస్తుతం మనకు కనిపిస్తూనే ఉంది. బీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన, ఆ ఆందోళనను మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు భారీగా యువత, దాంతోపాటు బీజేపీలో ఉన్నటువంటి అన్ని శాఖల నుంచి ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆందోళన పూర్తిగా కూడా మరింత ఉధృతంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు మాత్రం భారీగా ఈ ఢిల్లీ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో మోహరించారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన ఒకసారిగా మరోసారి ఢిల్లీని హీటెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి